తెలంగాణ కంటే మన ఏపీ డెవలప్ అయితే డెఫినెట్ గా ఆయనకి మళ్ళీ ఓట్లు ఆయనకి వస్తాయి. ముందు వైసీపీ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉన్నది మేడం? దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడే బాగున్నది అంటారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవంటే నమ్మడం కష్టం. ఇదే కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కొత్తగా తీసారండి. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి మహిళ ఇప్పుడు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా తీశారు. పార్టీ నడపలేకపోతున్నా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవంటారా? ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడే బాగున్నది అంటారా? నాకైతే తేడా లేదు. ఇదే కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కొత్తగా తీసారండి. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి మహిళ ఇప్పుడు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా తీశారు. సో ఏం నచ్చింది ఏంటో చెప్తారా ఈ ప్రభుత్వంలో? ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలు వస్తే న్యాచురల్లీ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. సరే, ఇంతకు ముందు ప్రభుత్వంతో కంపేర్ చేసి ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం ఎలా ఉన్నది అంటారు? సర్టన్లీ బెటర్. సో ఏ విషయంలో వీళ్ళు బెటర్ చేస్తున్నారు అనిపిస్తున్నది మీకు? ఏ విషయం చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ అనంటే, లేకపోతే డెవలప్మెంట్, ఇది సాగునీరు, నీటి ప్రాజెక్ట్స్, సో రోడ్స్, ఎవ్రీ ఫీల్డ్ దెర్ ఈస్ ఇంప్రూవ్మెంట్స్. సార్, ఇంకా ప్రభుత్వంలో ఇంకేమైనా మార్పులు వస్తే బాగుంటాయి అనుకుంటున్నారా మీరు? ఏమీ అల్లావుద్దీన్ అద్భుతీపం కాదు కదా. Cannot be done in 1 day or 2 days. Yes, it will take time. They are doing their best. సో మేడం, కూటమి ప్రభుత్వంపై ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం ఏంటంటే చాలా పథకాలు అయితే బాగున్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అవి పెట్టి చాలా వరకు స్టాప్ చేస్తారు. ఇప్పుడు అవి వాళ్ళు స్టాప్ చేసిన ఎడ్యుకేషన్ అయితే స్టాప్ అవ్వట్లేదు కదా. కానీ అవి పథకాలు అయితే కంటిన్యూ అవ్వాలి. ఎవరు మారినా ఏదైనా కూడా కంటిన్యూ అవ్వాలి. అది వీళ్ళు చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదే కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కొత్తగా తీసారండి. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి మహిళ ఇప్పుడు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా తీశారు. అది కూడా మన వైజాగ్ లో అయితే చాలా మంచిది. చాలా ఏరియాస్ లో అవుతున్నాయి. ఇప్పుడు మన వైజాగ్ లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద టైలరింగ్ అని, బ్యూటిషియన్ అని అలాంటివి తీస్తున్నారు. ఇవే కాకుండా చాలా ఉపయోగకరమైన పనులు చేయాలి. రీసెంట్ గా అమ్మ ఒడి కూడా మరి రావడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏమంటారు? చాలా మందికి ఉపయోగపడ్డదండి అమ్మ ఒడి రావటం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అందరికీ నచ్చింది ఓన్లీ ఇంటికి ఒకరికే కాకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం అనేది చాలా మంచి విషయం. సో మేడం, ఇక రేషన్ బండ్లు కూడా ఆపడం జరిగింది కదా. సో రేషన్ అనేది మనం వెళ్ళి తీసుకుంటే బెటరా, మన ఇంటికి రేషన్ రావాలంటారా? లేదండి, రేషన్ మళ్ళీ వల్ల చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతా జగన్ గారి వరకు తెలీదు, కొన్ని ఇక్కడ మైనస్లు కూడా జరుగుతున్నాయి. ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని ఏరియాస్కి వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు, ఎవరికి తెలియటం లేదు. అప్పుడు ఆ టైంలో వస్తే ఇస్తారు, లేదంటే ఇంకా ఆ ఏరియాలో నెక్స్ట్ రారని రూల్స్ పెడుతున్నారు. కానీ ఈ 15 days 20 days వరకు ఈ డిపోకి వెళ్ళి తీసుకోవటం వల్ల ఆ టైంకి ఎవరికి ఇప్పుడు జాబ్ ఉండే వాళ్ళు అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఉండరు. వీళ్ళు ఏదో టైంలో వస్తారు, ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాలని టైంలో మళ్ళీ వాళ్ళకి దొరకదు. ఇప్పుడు మాకు చాలా బాగుందండి. చక్కగా ఏ డేట్కైనా వెళ్ళి 15 లోపు 20 లోపైనా వెళ్ళి చక్కగా రేషన్ దగ్గర డిపో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోగలుగుతున్నాం. మాకైతే అంటే ఎవరైతే జాబ్స్ చేస్తారో వాళ్ళకి చాలా మంచి విషయం అండి. సో మేడం, ఇక ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేసి ఈ గవర్నమెంట్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయంటారు? న్యూగా ఇప్పుడే కదండి ఇంకా స్టార్ట్ చేశారు, ఇంకా చాలా జరగాలి. ఇంకా ఏమేమి డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మన ఏపీలో? నాకు ఎప్పటి నుంచో విషయం చెప్పాలని ఉంది, మన ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఇది అవ్వాలండి. ఎలా అంటే లేడీస్ కూడా చాలా మంది ఖాళీగా ఉన్నారు. కొన్ని ఏరియాస్లో అంటే ఇప్పుడు నార్త్ సైడ్ మీరు చూసారనుకుంటే బీహార్, ఉత్తరప్రదేశ్ అలాంటి వైపు చూస్తే ప్రతి మహిళ ఒక గ్రూప్ లాగా డెవలప్ అయ్యి వాళ్ళు డిఫరెంట్ ఆర్ట్ ఆఫ్ ఇవి చేస్తున్నారండి. అంటే ఒక అల్లికలని, లేకపోతే ఏమైనా బ్యాగ్స్ తయారు చేయడం అని. దానివల్ల వాళ్ళకి ఎంపవర్మెంట్ అవుతుంది. అంటే ఒక ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా సంపాదించుకోగలుగుతున్నారు. అలా కొన్ని పరిశ్రమలు లాంటివి తీసుకురావాలండి. ఐటీ సెక్టర్లు అంటే చదువుకున్న వాళ్ళకి, ఇక్కడ ఎలా అంటే చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కూడా ఇంట్లో ఉన్న ఇద్దరు లేకపోతే పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పని చేసేటట్టుగా మీరు ఫ్రీగా ఇస్తే పథకాలు ఫ్రీగా అలవాటు పడతారండి. సొసైటీకి ఫ్రీగా ఇవ్వకూడదు. మీరు కష్టపడమని చెప్పండి, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ అమౌంట్ వాళ్ళే సంపాదించుకుంటారు. అంతేగాని ఫ్రీ ఎంతకాలం అండి ఇవ్వటం వల్ల తర్వాత మనది కూడా వైజాగ్ అనే కాదు ఏపీ కూడా శ్రీలంకలా తయారవుతారు. అలా కాకుండా వీళ్ళకి వర్క్ ఇవ్వండి, వర్క్ ఇచ్చి అందరూ కష్టపడేటట్టు అవకాశం ఇవ్వండి. డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవుతారని నా కోరిక అండి. మేడం, ఇక ఫైనలీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు పార్టీ నడపడానికి ఒక కమెంట్ రావడం జరిగింది, మీ అభిప్రాయం ఏంటి?
అమౌంట్ లేదు అవన్నీ అంటే నాకు అంతవరకు నేను ఎక్కువ చెప్పలేను కానండి. ఎవరైనా గవర్నమెంట్ ఒకటే చెప్తుందండి, పథకాలన్నీ కొన్ని లిమిట్ వరకు పెట్టాలి. ఇప్పుడు స్టడీ, విద్య, వైద్యం అనేది ఇవ్వాలండి. ఇప్పుడు ఆ విద్య వైద్యం అనేది నీడ్. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకున్నారు అనుకోండి, వాళ్ళ ఇల్లు డెవలప్ అవుతుంది. వైద్యం అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, డెఫినెట్గా వైద్యం కూడా ఫ్రీ ఇవ్వాలి. ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే ఇప్పుడు కాలేజ్ ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయండి. 10th కాదు, ఇంటర్ అన్ని. అవి కొంచెం తగ్గిస్తే మంచిదండి. జగన్ గారి ప్రభుత్వం అని ఏ గవర్నమెంట్ అవని కానీ ఎడ్యుకేషన్ అనేది మనకు కొంచెం సదుపాయం కొంచెం తక్కువలో ఉంటే మంచిది. ఇప్పుడు ఎలా అంటే లక్షల్లో ఫీజులు ఉండడం వల్ల అందరూ ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్ళలేకపోతున్నారు. అలా అని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలండి. మేము చదువుకునే టైంలో లైక్ 2003, 2004 మేము 10th బ్యాచ్, ఆ టైంలో చూసుకుంటే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుండేది. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే చదవడానికి వెళ్ళాలా వద్దా అని పిల్లలకి జాయిన్ చేయాలంటే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా గవర్నమెంటే, కానీ గవర్నమెంట్ స్కూల్ వెనకబడడం వల్లే కదా ఇది ఇదైంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏదో పైన షైనింగ్ ఇవ్వటం, పెయింటింగ్ ఇవ్వడం కాదండి, మంచి టీచర్స్ని అప్పుడప్పుడు మానిటరింగ్ మనం కూడా చేయాలి, గవర్నమెంట్ కూడా చేయాలి. అందులో సీట్ రావడానికి కూడా మనం ఎలా అంటే క్యూ కట్టాలండి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఆ డిమాండ్ అనేది మనకి తగ్గుతుంది. అలా ఉంటే ఏదైనా అండి ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయాలండి. ఇప్పుడు నేను చూస్తున్నానండి, మా ఫ్రెండ్ 2 lakhs 3 lakhs పెట్టి ఇంటర్కే అంత కాస్ట్ అండి. అంతలాగా అంత ఇబ్బంది పడుతూ చదివించాల్సిన పరిస్థితి ఏంటండి? వాళ్ళు మొత్తం చదువు అంతా అయ్యే ఖర్చు ఒక ఇంటర్కే అయిపోతుంది. అలా కాకుండా మన గవర్నమెంట్ కాలేజీలు డెవలప్ చేసి చాలా ఎక్కువగా అంటే ఎక్కువ మంది ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేటట్టు మనం అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్ కాలేజ్ డెవలప్ చేయాలని నా ఉద్దేశం. సో మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నారు. ఇన్ కేస్ పాదయాత్ర చేస్తే అతను మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటండి, జనాలకి తెలుసండి ఎవరికి ఏం చేయాలో. ఎవరు అంటే పథకాలు ఇచ్చేసి లేకపోతే ఏదో చేయటం వల్ల కాదు కానండి. పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు సీఎం అవుతున్నారని ఒకటి అయితే అవుతున్నది. సో మళ్ళీ పాదయాత్ర చేస్తే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంట. పాదయాత్ర చేయడం వల్ల సక్సెస్ అవుతారు కాదు కండి, జనాలు కూడా చూస్తారండి. అంటే ఎవరు మనకి అంటే మంచిగా ఇచ్చేస్తున్నారు అనేది గమనిస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి కొన్ని రోజులు అయింది, వీళ్ళు కూడా ఎన్ని రోజులు చేస్తారో చూస్తారు. అంతా బాగుంటే నెక్స్ట్ వీళ్ళు కూడా రావచ్చండి. చంద్రబాబు నాయుడు ఏంటంటే చాలా సీనియారిటీ ఉందండి. దానివల్ల ఇంకా మా నాన్నగారు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన చాలా ఐటీ కంపెనీలు మనకి తీసుకొచ్చారు, చాలా డెవలప్మెంట్ అయితే అయింది. మేబీ కంటిన్యూగా అప్పుడు చేసినట్టుగా కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేసి మనకి ఇంకా ఉద్యోగ అవకాశాలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి డెవలప్మెంట్ ఇవ్వడం కానీ మొత్తం అన్నీ కూడా డెవలప్ చేసి మన ఏపీ మంచి దీనిగా డెవలప్ చేస్తే మాత్రం తెలంగాణ కంటే మన ఏపీ డెవలప్ అయితే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఓట్లు ఆయనకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అయితే బాగుంటుందని మీకేమైనా అభిప్రాయం ఉన్నదా సార్? ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. మరి మీరు చెప్పండి, రేషన్ బండ్లను ఆపేస్తాం అంటున్నారు కదా, సో దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? I don't get ration, so You don't want ration అంటారు? don't get, so I don't have much idea about it. And whether it was useful or not, I can't say. సరిగ్గా ఈ మధ్య కాలంలో మనం ప్రెస్ మీట్స్ వింటున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు, సో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తారని కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. పార్టీ నడపలేకపోతున్నాం అంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవంటే నమ్మడం కష్టం. థ్యాంక్ యూ సో మచ్. ముందు వైసీపీ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉన్నది మేడం? దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఏ విషయంలో వీళ్ళు తక్కువ చేస్తున్నారు అనిపిస్తున్నది మీకు? ఏ విషయంలో మేడం, కొన్ని విషయాల్లో కొన్ని జగన్ చేసినట్లు చేయకపోవడం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు ఏం చేయట్లేదు అంటారు? ఏది పథకాలు అవని ఏదవని కొంచెం అభివృద్ధి అవని స్టాప్ అవుతున్నాయి కదా కొంతవరకు. ఆయన పెంచారని వీళ్ళు పెంచారని వాళ్ళు. సో ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వట్లేదు అంటారా? డబ్బుల కోసం కాదు మేడం, మరి ఇప్పుడు నిత్యావసర సరుకుల మీద చాలా పెంచారు కదా. ఇక మరి మీరు చెప్పండి, ఈ మధ్య రేషన్ బండ్లను ఆపేస్తాం అంటున్నారు కదా, సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? రేషన్ బండ్లు ఉండడం కరెక్ట్ అంటారా, తీసేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఉండడం వల్ల జనాలు కొంచెం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం గారు, ఇప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి తెచ్చుకుంటారు. ఏదైనా వెళ్ళాలి కదా. మేడం, ఈ మధ్య కాలంలో మీరు టీవీ చూసినట్లయితే, ప్రెస్ మీట్స్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అంటున్నారు, పార్టీ నడపలేకపోతున్నాం అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? పార్టీ నడపలేకపోతున్నాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవంటారా? ఇప్పుడు గవర్నమెంట్ బాగుంది, ఇంతకుముందు గవర్నమెంట్ బాగుందా? నాకైతే తేడా లేదు. ఏం తేడా అనిపించలేదు. అంటే ఏమి తేవాలి అంటారు? ఇంకా ప్రభుత్వం ఏం తీసుకొస్తే బాగుంటుంది అంటారు?
ఇంకా ఏమనంటే చాలా ఉన్నాయి మరి, ఆయన చాలా చేశారు కదండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇచ్చారు మరి. మరి ఈయనైతే ఏమి మరి మాకైతే ఏమి అందలేదు. చక్కగా అన్ని ఇచ్చేవారు, మరి ఇది ఏమి లేదు. ఏంటి సంవత్సరానికి చక్కగా డబ్బులు ఇచ్చేవారు. 40 సంవత్సరాలకి మరి ఏవి లేవు. 15,000 పడతాయన్నారు, అవి లేవు, ఏమీ లేవు కదా. మరి మాకైతే మరి అనిపిస్తుంది మరి. సో రీసెంట్ గా మొన్న మరి అమ్మ ఒడి విడుదల చేయడం జరిగింది, ఇది ఎవరంటే మా పిల్లలకి కూడా పడలేదు. ఇంకా అందరికి అందట్లేదు అంటారా? అసలు మా పిల్లల లిస్ట్ లో పేరే లేదన్నారు మా మనవలే. మేడం ఇంకా రేషన్ బండ్లను కూడా ఆపారు కదా, సో దాని మీద అభిప్రాయం ఏంటి మేడం? అభిప్రాయం ఏముంది, చక్కగా ఇంటికి వచ్చి ఇచ్చేవారు, ఇప్పుడు లేవు. వెళ్ళి రేషన్ షాప్ లో గంటలకు నిల్చొని పళ్ళు పాటలు మానుకొని అందరూ పనులు లేకుండా ఉంటారు కదమ్మా. ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళి చక్కగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమీ లేవు మరి. ఇక మేడం మరి మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అది దేవుని చిత్తమమ్మా, ఆయన ప్రభు నమ్ముకున్నారు కాబట్టి. మీరు మళ్ళీ ఏమైనా కావాలి అనుకుంటున్నారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? దేవుని చిత్తం ఆ రోజుల్లో మరి, ఆ రోజు మాకైతే రావాలనే ఉంది. ఆయన చిత్తం మరి, మనం ఏం చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ. ఏమో ఇంకా సంవత్సరం అయింది కదా, సంవత్సరం అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం అంతా బాగుంది? మాకైతే లేరు కానీ అమ్మఒడి అది పడింది, సంతోషిస్తున్నారు అందరూ. అమ్మ ఒడి పడింది అంటున్నారు, సో అది అంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? పేదోళ్ళకైతే హెల్ప్ అవుతుంది మేడం రేషన్ బండ్లను ఆపడం జరిగింది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? మాకు రేషన్ లేదు కానీ అది జనరల్ గా బండ్లు అవసరం అంటారు ఇంటి వరకు? కాదు, అది డిపోకి వెళ్ళి తీసుకోవడమే. అది ఎవరికి వీలు పడినప్పుడు వాళ్ళు వెళ్ళి డిపోకి వెళ్ళి తీసుకోవచ్చు. రేషన్ బండి వచ్చినప్పుడే ఇంటి దగ్గర ఉండాలంటే కూలికి అది వెళ్ళిపోతారు కదా, కానీ డిపోలోకి వెళ్ళి తీసుకోవడమే కరెక్ట్. ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడే బాగున్నది అంటారా? అది మనం ఇంకా పూర్తిగా చెప్పలేము, నడుస్తుంది కదా ఇంకా. మేడం ఇంకా గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మన ఆంధ్రప్రదేశ్ లో? డెవలప్ అయితే మంచిదే కదా, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా డెవలప్మెంట్స్? బాగుంటుందంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే అతను మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేవు, జనాలు ఎలాగైనా తిరగొచ్చు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకోవట్లేదు, కంటిన్యూ అయితే బాగుంటుంది. అంటే ఏదైనా ప్రాజెక్టులు అవి పూర్తి చేయాలంటే కంటిన్యూ అయితే బాగుంటుంది. మధ్యలో ఉండిపోతున్నాయి కదా ప్రభుత్వాలు, మారుగానే మధ్యలో ఆపేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి మొదలు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమో అది మనం చెప్పలేం కదా మేడం. ఉండొచ్చు అంటున్నారా లేదంటున్నారా? అది మనకు తెలియదు కదా మేడం, పర్సనల్ ఇష్యూస్ బయటకి ఏమి ఎస్టాబ్లిష్ చేస్తారో తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే గాయస్, మరి మీరు చూస్తారు కదా, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చాలా బాగున్నది అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక రేషన్ పల్లెను ఆపేయడమే కరెక్ట్ అని చాలా వరకు చెప్పడం జరిగిందండి. అండ్ ఇక అలాగే అమ్మఒడి పథకం ఏదైతే ఉన్నదో, సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి వస్తుందని సో చాలా మంది ఇక్కడ హర్షం వ్యక్తం చేశారు. చూసారు కదా, ఇది రోజు మన వాహిని టాక్స్. మళ్ళీ మరో టాక్స్ మీ ముందు ఉంటుంది. డైలీ వాసాద్ వరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ వాహిని ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని